గూగుల్ క్రోమ్లో అనేది మీకు అనేది వెబ్సైట్ పేరు వచ్చేసరికి వైర్ అంటే ఓవర్ ద వైర్. సో ఓవర్ ద వైర్ అనేది టైప్ చేసిన తర్వాత మీకు అనేది ఫస్ట్ వెబ్సైట్ ఉంటుంది ఇక్కడ ఓవర్ ద వైర్ అని చెప్పేసి మీరు అనేది దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. యాక్చువల్గా ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ బండిత్ అని చెప్పేసి ఉంది కదా. సో మనం ఇక్కడ బండిత్ అనే ఒక దానినే చేస్తున్నాము. సో బండిత్ మీద క్లిక్ చేస్తే ఇది యాక్చువల్గా లెనెక్స్ గురించి అనేది మీకు ఫ్రమ్ ద బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్స్ అనేవి ఉండటం జరుగుతుంది. ఓవరాల్గా ఇది 34 లెవెల్స్ అనేవి ఉన్నాయి. సో మనకి ఏంటంటే ఇవి ఎలా ఉంటుందంటే ఈచ్ లెవెల్లో అంటే లెవెల్ 1కి కావాల్సిన పాస్వర్డ్ అనేది లెవెల్ 0లో ఉంటుంది, లెవెల్ 2కి కావాల్సింది లెవెల్ 1లో ఉంటుంది. సో మనం ఒక్కొక్క లెవెల్ అనేది క్లియర్ చేసేయగలదు మనం అనేది వేరే వేరే లెవెల్స్ అనేది అన్లాక్ చేస్తూ ఉంటాము. సో ఇట్లో ఏంటంటే లెవెల్స్ని అన్లాక్ చేయాలంటే మనకి ఆ యొక్క ఫైల్స్లోకి వెళ్ళడానికి అందులో ఉన్న లోపల ఉన్న ఆ యొక్క పాస్వర్డ్ అనేది చేయడానికి మన కమాండ్స్ యూస్ చేసి దాని అనేది క్రాక్ చేయటం. సో ఫస్ట్ ఏంటంటే మీరు లెవెల్ 0లోకి వెళ్తే మీకు ఇక్కడ లెవెల్ 0కి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. సో ఈ లెవెల్ 0 అనేది ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఓన్లీ మనం ఫస్ట్ ఆ యొక్క ఈ బండిత్ అనే దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి అంటే రిమోట్గా వేరే ఒక మిషన్ అనేది యాక్సెస్ చేయాలి మనము. దాన్ని ఎలా యాక్సెస్ చేయాలనేది మీకు ఇందులో అనేది వస్తుంది జరుగుతుంది. ఏంటంటే SSH ఇది మీకు పుటి అని ఉంటుంది. ఒకవేళ మీరు లెనెక్స్ యూస్ చేస్తే మీరు డైరెక్ట్ మీ యొక్క టెర్మినల్ 2 అనేది యాక్సెస్ చేయవచ్చు. కంట్రోల్ కొడితే మీకు ఇలా టెర్మినల్ ఓపెన్ అవుతుంది కదా. మీరు లెనెక్స్ కానీ లేదంటే ఉబంటు కానీ వేరే ఏదైనా యునిక్స్ సంబంధించిన యూజ్ చేస్తే మీకు టెర్మినల్ ఉంటుంది. బట్ ఒకవేళ మీరు విండోస్ యూజ్ చేస్తున్నట్టయితే విండోస్కి అనేది టెర్మినల్ ఉండదు. దానికి మీరు ఏం చేయాలంటే ఒక సాఫ్ట్వేర్ అని ఉంటుంది. సాఫ్ట్వేర్ పేరు వచ్చేసి పుటి. మీరు పుటిని ఇలా డౌన్లోడ్ చేసుకుంటే మీరు పుటిని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జస్ట్ అది 5 MB ఉంటుంది. మీకు టైం కూడా పట్టదు. జస్ట్ 5 మినిట్స్లో అనేది మీకు క్లియర్ అయిపోతుంది. సో మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు అనేది ఇలాగ అనేది కనిపిస్తుంది. సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. దాని ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు అనేది ఆ యొక్క వెబ్సైట్ యొక్క హోస్ట్ అంటే మీరు ఇది ఇక్కడ ఇచ్చారు కదా హోస్ట్ అనేది ఈ హోస్ట్ అనేది అక్కడ కాపీ చేస్తారు. పోర్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ పోర్ట్ 3220 ఉంది కదా. సో ఆ 3220 అనేది ఈ పోర్ట్ దగ్గర ఎంటర్ చేసి SSH సెలెక్ట్ చేసుకుని ఓపెన్ కొడితే మీకు అనేది ఆ యొక్క రిమోట్ యాక్సెస్ అనేది ఇష్టం జరుగుతుంది. సో రిమోట్ యాక్సెస్ తీసుకున్నప్పుడు మీకు ఇలా బ్లాంక్ స్క్రీన్ వచ్చి ఇలా వస్తుంది లాగిన్ అని చెప్పేసి. సో మీరు అక్కడ పాస్వర్డ్ ఇస్తే సరిపోతుంది. సో ఈజీగానే ఉంటుంది, పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. ఒక పుటి అనేది డౌన్లోడ్ చేసుకుని ఒకవేళ మీరు విండోస్ అనేది యూస్ చేస్తే ఒకవేళ మీరు లెనెక్స్ అనేది యూజ్ చేస్తున్నట్టయితే మాత్రం డైరెక్ట్ కమాండ్ మీకు అనేది టెర్మినల్ అని ఉంటుంది. సో రెండాటికి కూడా సేమ్ ఒకేలా ఉంటుంది. బట్ ఏంటంటే మీకు ఇందులో ఈ ఇంటర్ఫేస్ ఉంటుంది. బట్ అందులో డైరెక్టరీగా అనేది మీకు లోగో వస్తుంది. ఇంటర్ఫేస్లో మీరు అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఏం ఎంటర్ చేయాలి ఏంటనేది కూడా మీకు అనేది క్లియర్గా చెప్తాను. రైట్. సో ఈ వీడియోలో అనేది ఇంట్రడక్షన్ మట్టుకే మీరు అనేది ఒకసారి ఇది అనేది డౌన్లోడ్ చేయండి. SSH అనేది చాలా సింపుల్గా ఉంటుంది, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. డౌన్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో అనేది మీరు మా ఛానల్లో నోటిఫికేషన్స్ రావడానికి మీరు అనేది ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అనేది మీరు ఆన్లో పెట్టుకుంటే నెక్స్ట్ అనేది వీడియోలో మనం 0 to లెవెల్ 1 అనేది మనం ఎలా చేయాలి, అలానే లెవెల్ 1 నుంచి లెవెల్ 2 అనేది మనం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.